ఓం శ్రీ మాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది. జరగబోయే భవిష్యత్ నుండి తప్పించుకోలేరు, చూడకపోతే మీరే నష్టపడతారు. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి వీరికి ఎదురవుతూ ఉంటాయి అనేటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నాము అన్నటువంటి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. ఆ విషయాల్లో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడా ఆయన మనకు తెలపడం అనేది జరిగింది. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వారు ఏ రాశికి చెందినటువంటి వారై ఉంటారు, అలాగే అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు చూచాయిగా ఆయన మనకు చెప్పి వచ్చారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాల ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ఇక ధనిష్ట నక్షత్రం 3వ 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి శనిదేవుడు. ఇది వాయుతత్వపు రాశి, అలాగే స్థిర రాశి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు చాలా పొడవైనటువంటి బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. వీరికి చక్కటి ముఖ తేజస్సు అనేది ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనబడుతూ ఉంటారు. వీరికి చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి కూడా చాలా అధికంగా కనిపిస్తాయి. ఈ యొక్క కుంభరాశి వారికి చెందినటువంటి వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేటువంటి వారుగా ఉంటారు. వారికి ఏ లోటు అనేది ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎంతో వీరు కష్టపడుతూ ఏ పని చేయడానికైనా వీరు సిద్ధపడతారు. వీరి యొక్క జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలను సమకూర్చే వరకు వీరు శ్రమిస్తూనే ఉంటారు. దీనితో వీరి యొక్క సంతానం ఉన్న స్థితికి చేరుకుంటుంది. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారు దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరి మధ్య వయసులో కొద్దిగా లావు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందమైనటువంటి ముఖ తేజస్సు, అందమైనటువంటి రూపము, వీరి జుట్టు బ్రౌన్ కలర్లో ఉంటుంది. వీరిని చూడగానే స్నేహపాత్రుడిగా అనిపించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క స్వభావ విషయానికి వస్తే కనుక ఎంతో తెలివిగలవారు. అదేవిధంగా మంచి మెమరీ పవర్ అనేది వీరికి ఉంటుంది. చూడగానే ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేసేటువంటి నేర్పు అనేది వీరికి కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ యొక్క కుంభరాశి వారు నేర్పరులనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు చాలా చక్కటి కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారు దయ, మానవత్వ స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓర్పు, స్థిరమైనటువంటి అభిప్రాయాలను ఎప్పుడూ కూడా కలిగి ఉంటారనే చెప్పుకోవాలి. అలాగే పరిశోధనాత్మకమైనటువంటి శక్తి అనేది వీరికి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీరు కొత్త విషయాలను కనుగొనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు ఉండడం అనేది జరుగుతుంది. వీరికి అంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు శాంతంగా, సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి అనేది కలిగి ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. అదేవిధంగా వీరు కొందరు సోషలిస్టులుగా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేస్తారు. కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే కార్యనిర్వహణకు కూడా వీరు చాలా సామర్థ్యవంతులుగా చేస్తూ ఉంటారు.
అదేవిధంగా వీరికి చాలా మంచి వివేకమైనటువంటి శక్తి అనేది ఉంటుంది. అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పకుండా వీరే అదే పనిని చేసేసి వారికి చూపించడానికే ఇష్టపడుతూ ఉంటారని చెప్పవచ్చు. అంటే వీరు ఎక్కువగా నీతి నిజాయితీకి కట్టుబడి వారి యొక్క పనులు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉంటారు. కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరిలో నేర్పు ఓర్పు అనేవి ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తును ఊహించడం వీరి యొక్క స్పెషల్ క్వాలిటీ అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి తొందరగా ధనము గౌరవం విశేషంగా లభిస్తాయి. వీరి యొక్క కుటుంబంలో సమానత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం అనేది కలుగుతుంది. వీరికి సమాజాన్ని ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. సంఘ సంస్కారులుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. వీరు డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనటువంటివి కాబట్టి వీరు అదే నడవడికతో వీరు నడవాలి అనేటువంటి విషయాన్ని ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఊహించుకోవడం చేస్తూ ఉంటారు. అలాగే విశేషమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరు పనులు ఊహలకు అందవనే విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తులపై మక్కువ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు. అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడడం కూడా వీరి దగ్గర ఉండదు. చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడమే వీరికి ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు ఎక్కువ ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు. వీరు శాంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క మేధో సంపత్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే విధంగా చేస్తాయి. అలాగే వీలైనంత వరకు వీరి యొక్క భావాలు అనేవి ఎక్కువగా వేరే వారి యొక్క తెలియపరచడం అనేది జరుగుతుంది. ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డ్ లాంటి ఆటలను ఆసక్తిగా ఆడుతూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అది అలా చాలా ఆసక్తిగా వినడానికి అయితే ఇష్టపడతారు. వీరు విన్న తర్వాత వీరు స్థిరమైనటువంటి ప్రణాళికకి అయితే వస్తారు. వీరి యొక్క అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా, ధర్మబద్ధంగా ఉంటాయి. ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి వృత్తుల గురించి జ్యోతిష్యులు చెప్పేవి ఏంటంటే డాక్టర్లుగా, డిక్టేటరుగా అంటే వీరు పని చేయడం గురించి జరుగుతుంది. అలాగే మానసికమైనటువంటి వైద్యులుగా, పరిశోధన శాస్త్రవేత్తలుగా, అదేవిధంగా మెడికల్లో, లీగల్ ఎగ్జిక్యూటివ్గా, ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్గా, లెక్చరర్లుగా, అదేవిధంగా సోషల్ వర్కర్, సివిల్ కాంట్రాక్టు, మెకానికల్ ఇంజనీరింగ్, ఐరన్ బిజినెస్ వీటిల్లో ఈ యొక్క రాశివారు ఎక్కువగా ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ప్రేమ మరియు వైవాహిక జీవిత విషయాలకు వస్తే వీరు తెలివైనటువంటి వారిని, బాగా చదువుకున్నటువంటి వారిని ఇష్టపడుతూ ఉంటారు. స్థిరమైనటువంటి అందమైనటువంటి భార్యలను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా వీరు చాలా మందితో ప్రేమ వ్యవహారాలని కోరుకుంటూ ఉంటారు. వీరి యొక్క భర్త లేదా భార్యపై అధికారం అనేది చూపిస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క ప్రేమను బయట వ్యక్తపరచడం అనేది వీరికి జరగదు. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని అయితే వీరు స్థిరపరచుకోవడానికి, బలపరుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారు ఆర్థిక విషయాలను చాలా స్పష్టంగా అంటే వీరు ధనం విషయంలో అదృష్టవంతులు, విశేషంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. ముఖ్యంగా ముందుగా కష్టపడి సుఖించిన తరువాతే వీరి యొక్క ధనాన్ని కోరుకుంటారు. సంపాదించినంత వరకు డబ్బులు అవసరాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా వీరు చాలా అనుకూలంగా వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరు అత్యాశను కలిగి ఉండరు. అప్పులు చేయడం అస్సలు నచ్చదు. అసాధారణమైనటువంటి అన్యూహ్యమైనటువంటి మార్గాల ద్వారా డబ్బును సంపాదించుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి. వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరు అధికంగా శ్రమించడం వల్ల అలసిపోతూ ఉంటారు. దాని కారణంగా గుండెకి సంబంధించినటువంటి జబ్బులు లేకుండా కీళ్ళకు సంబంధించినటువంటి జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ అటువంటి వాటికి గురి అవుతూ ఉంటారు. అదేవిధంగా వీరు కంటి జబ్బులకు గురి అవుతారు. కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించండి, చాలా అవసరం ఇది. ఈ యొక్క రాశివారు జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే బద్ధకాన్ని తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవడం, బాధపడేటువంటి గుణాన్ని తగ్గించుకోవడం, ఒంటరిగా ఉండడాన్ని తగ్గించుకోవాలి. అలాగే వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకునేటువంటి గుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ యొక్క కుంభరాశి వారికి ఏమైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళల్లో మనకి చాలా క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నమాట. ఎలాంటి విషయాలను
సమస్యని అయినా సరే వీరు ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా చేయడం మేము చేయగలము అనేటువంటి నమ్మకం అనేది వీరిలో చాలా ఉంటుంది. అంటే వీరు చాలా ఈగోయిస్ట్గా ఉంటారు. వేరే వారు వీరిని విమర్శిస్తే అస్సలు నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనే చెప్పుకోవాలి. తమ కోపం చల్లబడే వరకు వీరు ఒంటరిగానే ఉంటారు. ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతిస్తారు. ఇతరులకు సహాయపడేటువంటి గుణం వలన వీరంటే అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి రోజులు సోమవారము, గురువారము, శుక్రవారము, శనివారము. అలాగే కలిసి వచ్చేటువంటి రంగు ఎల్లో, వైట్, రెడ్, బ్లూ కలర్స్ వీరికి ఎంతో బాగా కలిసి వస్తాయి. ఇక లక్కీ నెంబర్ని చూసుకుంటే 3, 5, 6, 8. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి నరదృష్టి, నరఘోష అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్ల వీరు కొన్ని పరిణామాలు ఏమిటంటే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉండడము, లేదా మనశ్శాంతి అనేది లేకుండా ఉండడం, ఎక్కువ టెన్షన్స్ కలుగుతూ ఉండడం, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకు శత్రువులుగా మారడం, ఏ పని మొదలు పెట్టినా కూడా ఆలస్యం అయిపోతూ ఉండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, మీకు 100 రూపాయలు రావాల్సిన చోట ఒక 10 రూపాయలు రావడం, అలాగే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా నరఘోషకు మూలంగానే చెప్పుకోవచ్చు. నరఘోష అనేటువంటిది దాదాపుగా ఈ యొక్క కుంభరాశి వారి అందరికీ కూడా ఉంటుంది. ఎవరిపైనైనా చెప్పుడు మాటలతో బాధపడుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో ఒకటి ఎప్పుడూ కూడా జేబులో పెట్టుకోవాలి. లేదా మోడల్ అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ని చేసుకొని మెడలో వేసుకోండి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి యొక్క క్షేత్రాన్ని ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఉండేటువంటి కుంకుమను తీసుకొచ్చి మీరు నిత్యం కూడా దాన్ని ధరించండి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని కూడా ప్రతిరోజు బొట్టిగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఆడవారు అయితే ఎడమ కాలుకు నలుపు రంగు దారాన్ని కట్టుకోవాలి. మగవారు అయితే ఎరుపు రంగు ద్వారాన్ని మొలతాడుగా ధరించాలి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమ కాలుకు కాటుక బొట్టును పెడుతూ ఉండాలి. మగవారు అయితే కుడివైపు అరికాలు కాటుక బొట్టును పెట్టాలి. ఇక కుంకుమ బొట్టిని ముఖానికి పెడుతూ ఉండండి. ఈ విధంగా ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటించుకుంటూ ఉంటే కనుక మీకు ఉండేటువంటి నరఘోష, నరపీడ అనేటువంటివి మీకు తగ్గుముఖం అయితే పడతాయి. అదేవిధంగా మనకు బయట కిరాణా షాపుల్లో స్ఫటిక అనేది ఒకటి దొరుకుతుంది కదండి. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దాన్ని ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి. ఇలా చేయడం మీకు నరఘోష అనేది తగ్గిస్తుంది. ఇక ఈ కుంభరాశి వారు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. మీరు దీపారాధన వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీకు ఉన్నటువంటి కోరికలు తప్పక నెరవేరుతాయి. మీకు మనశ్శాంతి అనేది నెలకొంటుంది. తులసి కోట ముందు నిత్యం కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం. ఆ యొక్క ఆశీర్వాదాలు మీకు కలిగి అన్నీ కూడా శుభాలు కలుగుతాయి. ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము. మరో చక్కని వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.